భగవద్గీత నన్ను మధ్యలో మాట్లాడకూడదు నాన్న. దేనికి నేను మాట్లాడేది? సభా మర్యాద అలాంటివి ఉంటాయి కదా. వారు ఆళ్ళగడ్డ వెళ్ళి అక్కడ వాళ్ళ గురుగారు ఒక ఆయన ఉంటే భగవద్గీత మొత్తం నేర్చుకున్నారు. ఆయన పేరు నాకు అయితే మైండ్లో ఉండదు. భగవద్గీత అవధానం అదే ఉంటుంది మైండ్లో. లక్ష్మణ ఇప్పుడు తెలిసిందండి, నా సెల్లో పేరు అదే, భగవద్గీత అవధానం. మీకు ఎంతమంది పిల్లలు సార్? బయట గట్టిగా విన్నారా? పుట్టుగుడ్డి టీచరు, హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్, గవర్నమెంట్ స్కూల్లో నలుగురు అమ్మాయిలు. మనకి భార్యాభర్త ఎక్కడ ఉద్యోగం చేస్తారు, నెలకి 2 లక్షలు వస్తుంది. అయినా లింగు అంటే ఒక లింగం, అది కూడా బోర్డు లింగం. చవట్లు మ్యాక్సిమం చవట్లు. చవట అంటే ఎవడో తెలుసా? మార్కులు తక్కువ వస్తే చచ్చిపోతాడే వాడు చవట. అవమానం వస్తే చచ్చిపోతాడే వాడు చవట. చిన్న ఇబ్బంది వస్తే తట్టుకోలేక చచ్చిపోతాడే వాడు చవట. ముస్లింలు సూసైడ్ చేసుకోవడం మనం వినాం. మరి 10th ఫెయిల్ అయితే, ఇంటర్లో తప్పితే సెంటర్లో 7 విద్యార్థులు నాకు అర్థం కాదు. అంటే ఈ మానవ జీవితంలో ఎందుకో ఏమిటో మనకు తెలియదు అన్నమాట. మరి 10th తప్పితేనో, ఇంటర్ తప్పితేనో, ఎవరో తిరిగితేనో, అవమానం వస్తేనో, ఆపద వస్తేనో చచ్చిపోవాలంటే ఆయన ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలంటావు? అందులో ఉంది చదువుకుని హెడ్ మాస్టర్ అయి, నలుగురు ఆడపిల్లల తండ్రి అయి, భగవద్గీతని రైలు రాశారు. అలా చెప్పలేదు. తండ్రి గారు ఎన్నిసార్లు చెప్తే తండ్రి తిని పడుకున్నాడు. దానికి చెప్పట్లేదు. నీకేదా క్యాంటీన్ పడుకున్న శాంతి అదే టైట్లో కూర్చో. వారు ఇన్ని అవరోధాలున్నా జీవితంలో ఎలా గెలిచారో చూడండి. అది గీత పట్టుకున్నారు, గీత రాశారు. మరి అడిగితే మీరు హట్ అవుతారేమో. బాగా కూర్చో, కూర్చో ప్లీజ్. నిలబడితే ఒత్తిడి. కూర్చో, ఎక్కడ కూర్చో. ఏం భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న చేస్తుంది. శాండీ గారు చెప్పడం ఇప్పుడు కూడా చూడండి. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి? భగవద్గీతలో ఒక 5 అధ్యాయాలు వద్దులే, అప్పుడు ఎక్కువైపోతున్నాను. 3 అధ్యాయాల పేరు నేను చెప్పగలను చేస్తాను. 3 నేను ఎక్కువ అడగట్లే. 3 అధ్యాయాల పేరు. అమ్మ నువ్వు చెప్పు. 3 అధ్యాయాలు. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున యోగం, రెండో అధ్యాయం సాంఖ్య యోగం, మూడో అధ్యాయం మూడో అధ్యాయం 4, 5, 7 అని చెప్పచ్చు. 3, 4 అధ్యాయాలు నేను అధ్యాయం చేశాను. అధ్యాయం చెప్తే ఎవరు అసలు పేరుకే దిక్కులేదా? కాదు, అర్జున 2 చెప్తాను, ఇంకో 3 కర్మయోగం, 4వ యోగం. చాలు 3 చెప్పారు కదా. భాగ్యలక్ష్మీ లక్ష్మీ. నేను ఏం చెప్పించానంటే ఇది చొప్పించడానికి కోసం చెప్పించాను. ఎవరైనా
ఇది చూపించడం కోసం చెప్పించారు. భగవద్గీత మనకి ఏమీ తెలియకపోతే, అందులో అధ్యాయ పేరు తెలియకపోతే మన జీవితాన్ని మనం ఎలా మార్చుకుంటాం? మన ఏమార్చేవాళ్ళు మన మీదకి వస్తే వాళ్ళని ఎలా తట్టుకుంటారు చెప్పండి. అందుకని లక్ష్మణ్ గారా లక్ష్మణ్ గారిని చూసి సిగ్గుపడదామా? సిగ్గుపడి ఏమన్నా నేర్చుకుందామా? భగవద్గీత 18 అధ్యాయాలు సంవత్సరంలో నేర్చుకుంటాను చేస్తాను. సంవత్సరం లేదు, 18 అధ్యాయాలు. ఇప్పుడు ఈజీ ఆప్షన్ ఇస్తారు. 18 అధ్యాయాల పేర్లు సంవత్సరాన్ని నేర్చుకున్నారు. ఎక్కడ అందరూ ఫ్రీగా 18 అధ్యాయాలు కాదయా, పేర్లు అడిగాను, ఇంటి పెట్టి దిగాను నేను. 701 శ్లోకాలు అక్కర్లేదు, పేరు చెప్పండి అనంతం. నువ్వు చెప్తావు 18 అధ్యాయుల పేరు చేయడానికి వచ్చేది ఛాన్స్ కదా. 18 అధ్యాయుల పేరు నేర్చుకోకపోతే, కనీసం 18 శ్లోకాలు నేర్చుకోకపోతే, ఒక శ్లోకం అర్థమైనా తెలియకపోతే ఈ శరీరం పడిపోయాక ఏం పీకుతాను చెప్పండి. మన ప్రధానమంత్రి గారు ఎక్కడికి భగవద్గీత ఇచ్చారు, గుర్తుందా? 10 ఏళ్లలో వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తున్నారు భగవద్గీత ఎందుకు ఇస్తారని, ఇంకేం గిఫ్ట్లు లేవా అని. ఇస్తే బడా గిఫ్ట్ క్యా హై అన్నారు. ఎందుకంటే పెద్ద గిఫ్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే గొప్పది ఏమైనా ఉందా? కాబట్టి ఆ భగవద్గీత సాగం కళ్ళు లేని ఆయన పట్టిని ఆయన గీత రాశారు రీతిలో, అంటే ఆయన కళ్ళు ఉన్నాడు, అంటే జ్ఞానం. మన ఇంట్లో భగవద్గీత ఉండదు, ఒకవేళ ఉన్నా మనకి ఒక అధ్యాయం పేరు తెలియదు, అధ్యాయం పేరు తెలిసిన ఒక శ్లోకం రాదు, శ్లోకం తెలిసినా దాని అర్థం తెలియదు, అర్థం తెలిసినా పరమార్థం తెలియదు. అంటే మనవారు కుట్టాలో ఈజ్ నాట్ బ్లైండ్, వీఆర్ బ్లైండ్. అవునా? అన్నమయ్య చాలా బాధపడుతూ ఎన్నో కీర్తనలో చెప్పారు. ఎంత కాలము ఈ దేహ ధారణము చింతా పరంపర చిక్కుబడవలసే, ఎంత కాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళు ఉంటాం ఈ శరీరంలో మనకు తెలియదు, ఎప్పుడో పడిపోతుంది. ఇది పడిపోయే లోపల ఈత తెలుసుకుని, రాత మార్చుకుని, రోపనించి మన జీవితాన్ని ఇటువైపు ఈత మనం ఈతలో నేర్పడానికి భగవద్గీత ఉంది. ఆ భగవద్గీత గురించి ఈ అసలైనటువంటి జ్ఞానాయకం కలిగిన లక్ష్మణ గారు చెబుతారు. చెవులున్న వాళ్ళంతా వినండి, బుద్ధి ఉన్న వాళ్ళు పాటించారు. జై జై గీత భగవద్గీత. సరే చెప్పండి. గురుదేవులు రాధా మనోహరదాస్ స్వామి పాదపద్మములకు ప్రణామం. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపాధ్యక్షక్తి జ్ఞానం జ్ఞాన తత్వదర్శనం. పెద్దలను సేవించి అనుకూల సమయంలో పరిప్రశ్న చేసి సేవ చేసి జ్ఞానం పొందారు. అనుభవ జ్ఞానం సందేహాలు చూస్తుంది. కాబట్టి గురుదేవుల పాదములకు వందనాలు. ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నా ఉదయపూర్వకంగా జై శ్రీకృష్ణ ప్రణామాలు. ఇప్పుడు
స్వామి గారి అనుగ్రహంతో గీత గురించి చెప్తున్నారు. మనకు ఇది గీత అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడని విన్నాము. అంటే భగవద్గీతను భగవంతుడు ఎంతమంది చెప్పారు, వాళ్ళ పేరు లేదు. ఎవరైనా చెప్తారా? భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడు బోధించాడు. అర్జునుడితో పాటు ఎవరెవరు బోధించాడు చెప్పండి. ఆంజనేయుడు, సంజయుడు, సంజయుడు, ఆంజనేయుడు, వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, కలివేణి చక్రవర్తికి అర్జునుడు, మొత్తం 5 మందిని చెప్పినాడు. ఈ 5 మందికి ఎట్లా చెప్పినాడు? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత బోధిస్తుంటే ఆ వేదవ్యాస మహర్షి అక్కడే ఉండి రాస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. కాబట్టి అర్జునుడు ఒకరు, వేదవ్యాసుడు ఇద్దరు. అర్జునుడి రథం పైన జెండా ఉంటుంది, జెండా పైన హనుమంతుడు ఉంటాడు. ఆయన ఆత్మ రూపంలో ఉండి వింటాడు. ఆ తర్వాత వేదవ్యాసుడికి సుశృతులు చేయటం వలన ఆయన దివ్య దృష్టిని ఇచ్చినాడు సంజయుడికి. అందుకే సంజయుడు దివ్య దృష్టితో విని కలివేణి చక్రవర్తికి చెబుతున్నాడు. అంటే ఇక్కడ చెప్పడం ఏమంటే ఇంత 5 మంది మాత్రమే అన్నాడు భగవంతుడు భగవద్గీతను బోధించాడు. ప్రపంచంలో ఎన్నో బుక్కులు ఉన్నాయి. బైబిల్, ఖురాను, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదట అందులకు ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానంలో నడిపించినటువంటి గ్రంథం ఏది అంటే, ప్రపంచంలో ఏదైనా తీసుకో గ్రంథం, ఏ గ్రంథంలో అందులో వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చినారు చెప్పండి? ఏ గ్రంథమైనా ఇచ్చినారా? ఎవరైనా చెప్పగలరా? బైబిల్ ఇచ్చినారా? ఖురాన్లో ఇచ్చినారా? ఇంకా ఏదైనా గ్రంథంలో వికలాంగులకి ప్రాధాన్యత ఇచ్చినారా? నెంబర్ 1 చెప్పగలరా? అది భగవద్గీతలో మాత్రమే ఇచ్చినారు. ఎక్కడ ఇచ్చినారు? ధృతరాష్ట్రుడికి ఇచ్చినారు. ధృతరాష్ట్రుడికి ముందే ఇచ్చినారు. ధృతరాష్ట్రుడికి అర్జున విషయంలో మొదటి శ్లోకంలో, అంతకన్నా ముందు వికలాంగులకు ఇచ్చినారు. ఎక్కడ? మూఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. అంటే గుడ్డివాడు కొండలేకుండా మగవాడు సత్క్రమంగా పఠనం చేయడం మాధవుని కృపా కటాక్షంతో జరుగుతుంది. అటువంటి ఆనంద స్వరూపుడైన మాధవునికి నా నమస్కారం. అంటే ధ్యాన శ్లోకంలో 8వ శ్లోకంలో మొట్టమొదట దేవుడు గారు వికలాంగులకి రిజర్వేషన్ కల్పించినాడు. కాబట్టి వికలాంగులకి మన అభయ హిందూ సంస్థలు కూడా మొట్టమొదటి వికలాంగులకు ప్రాధాన్యత. ఇప్పుడు నాకు ఇచ్చినారు కావాలి. అది నా అదృష్టం. ఏంటంటే అభయ హిందూ సేనా సంస్థ ఇక్కడ ఏర్పడిందంటే అందులో నాకే భగవద్గీత చెప్పిన అవకాశాన్ని మాకు గురువు గారు ఇచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ భగవద్గీతను 5 మరి అలా బుక్ తెచ్చిన వెంటనే అర్జున విషాదం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్రుడు పలికెను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామాకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారుడు పాండవ కుమారుడు సమావేశమై యుద్ధ భూములు ఏమి చేసింది సంజయ అని సంజయ్ ఎవరు అడుగుతున్నారు? కలివేణి చక్రవర్తి అడుగుతున్నాడు. అప్పుడు సంజయుడు దివ్య దృష్టి ద్వారా
కళ్ళలేని చక్రవర్తి చెబుతున్నాడు. అయితే ఇంకొక మాట, భారత అంటే ఏమి నిర్వచనం చెప్పండి. సరే, భారత నిర్వచనం చెప్పండి. మనం చాలా చోట్ల భారతదేశంలో నా జన్మభూమి, భారతీయులు నా సోదరులు అంటారు. కాబట్టి భారత అంటే ఏమి? జ్ఞానం ఇచ్చేది కాదు, నిర్వచనం చెప్పాలా? ఇప్పుడు చరిత్ర అంటే గతకాలము, భవిష్యత్ కాలము, వర్తకాలం గురించి చెప్పేది చరిత్ర, నిర్వచనం చెప్తాము. మరి భారత అవన్నీ డెఫినేషన్ భారత నిర్వచనం లేదు. అది నిర్వచనం చెప్పండి. నేను చెప్పున్నా చెప్పరా? బా అంటే భగవంతుని కాదులో, బా అంటే భగవంతుని కాదులో, రా అంటే రమించుట, తా అంటే తరించుట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలం ధర్మం నశిస్తుందో ఆయా కాలం ధర్మ అభివృద్ధి కోసం నేను అవతారం అవుతున్నాను. అంటే ఇప్పుడు మన హిందువులకు పట్ల అనేక అన్ని మతాలు జరబడి ఇబ్బందులు పెడుతుందని, ఇటువంటి సమయంలో భగవంతుడు శ్రీకృష్ణుడు రాధా మనోహర్ దాస్ అనే స్వామిని ఎంపిక చేసుకొని ఇక్కడ ధర్మాన్ని నిర్వహించడానికి హిందూ అభయ సేనలను సంస్థను స్థాపించినాడు. అంటే ఇప్పుడు అభయం అంటే ఏమి? అభయం అంటే ఏమి? వాట్ ఇస్ ద డెఫినేషన్? అభయం ధైర్యం. ఇదే పదవాధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం, శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంవృద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం సమజ్ఞ స్వాధ్యాయ ఆర్జవం. శ్రీ భగవానుడు అభయము, సత్వ సంస్కృతి, జ్ఞాన యోగ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, నిజాయితీ, ఇవన్నీ దైవ సంపద కలుగుతాయి. కాబట్టి మన రాగ మనోహర స్వామి గారికి అభయమైన గుణాన్ని ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి అభయ హిందూ సేనా సంస్థని ఈరోజు మనము స్థాపించుకోవడం జరిగింది. ఇక మనం ఈ యొక్క అభయ హిందూ సేనను పరిపూర్ణంగా పాలన చేయడానికి స్వామి అనుమతిస్తే ఒక కథ చెప్తా. ఈరోజు శ్రీ అంటే ఇప్పుడు ఈ జరిగిన కార్యంలో పవిత్రం కావాలంటే కథ చెప్తున్నాము. శ్రద్ధ భక్తులతో విని తరితోడనంగా కోరుచున్నాము. పూర్వము రాక్షసులు ఉండేవారు. అది ఈ భూమిని తీసుకుపోయి రాక్షసులు భూమండలాన్ని నీళ్ళలో పెట్టారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి వరాహవతారం చెప్పి ఈ భూమిని నిలబెట్టినాడు. అంటే భూదేవికి భర్త, భూదేవి భార్య. అందుకే భూమిని రక్షించినందుకు భూదేవి నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో అని అడిగినాడంట. అప్పుడు భూదేవికి అన్నదంట, స్వామి నువ్వు వరహ అవతారంలో ఉంటూ నాతో కొంతకాలం గడపమని ప్రార్థించిందంట. అందుకే దక్షిణ భారతదేశంలో శ్రీవేణి పొత్తూరు అనే గ్రామంలో ఆ ప్రాంతంలో అడవులలో వరహ రూపంలో విష్ణుమూర్తి భూదేవి తిరుగుతూ ఉన్నవారంట. అప్పుడు ఏడుగురు అక్కడికి చేరుకున్నారు. అందరూ చేరుకుంటే అది పట్టణం పెద్దగా అయ్యింది. అప్పుడు దేవతలను ఋషులను హింసించడానికి ప్రయత్నించారు రాక్షసులు. అక్కడ రాక్షసులను హింసిస్తుంటే రాక్షసులు దేవతలను మానవులను హింసిస్తుంటే వాళ్ళందరూ పోయి నువ్వు అవతారంలో ఉండి శిక్షించు స్వామి అని ప్రార్థిస్తే నా అవతారం ఏం అవసరం లేదు, నేను ఒక సుదర్శన చక్రాన్ని పంపుతాను అన్నాడంట. అందుకే భగవంతుడు సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసులందరి కోట్ల రాక్షసులను సంహరించాడంట. అప్పుడు ఆ సుదర్శన చక్రానికి రక్తము మాంసము అంటుకున్నాయంట. అప్పుడు ఆ భగవంతుడు ఈ చక్రాన్ని కలగాలి వర్ణదేవ వర్షాన్ని కురిపించాడంట. స్వామి నేను వదిలే గంగా యమున
తీస్తాము. ఏ పూలు అంటే మీకు ఇష్టమో నేను పూజ చేయాలనుకుంటున్నానంటే నాకు మల్లె పూలు అంటే ఇష్టం అంటే నేను చేరుకోవాలంటే ఏంటంటే నేను అయోధ్య దగ్గర తులసివనంలో రఘునాథ దేవాలయం దగ్గర విష్ణు చిత్తుడు దొరుకుతావు, అయోధ్య దగ్గర దొరుకుతావు, అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు అన్నాను. అన్నీ ఒకటే. సరే అట్లనే ఆమె రఘునాథ దేవాలయంలో అక్కడ తులసివనంలో అయోధ్య దగ్గర విష్ణు చిత్తుడికి దొరికిందంట. ఆమెను పెంచి పెద్ద చేసిన తర్వాత ఎక్కువ వయసు వచ్చింది ఆమెకి. అమ్మా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే నాకు నా యొక్క పూలమాలను దేవుడు చేసి దేవుడికి తీసిన మాల నేనేసుకొని జరిగింది కదా, ఆ దేవుడికి ఇష్టపడాలని నేను పెళ్లి చేసుకుంటాను అన్నమాట. అప్పుడు వాళ్ళ తండ్రి విష్ణుచిత్తుడు 105 దేశాల మూర్తులను శ్లోకాలతో పాడటం వల్ల అక్కడ 105 మూర్తులతో ఆ విష్ణు భగవానుడు అవతరించాడు. అప్పుడు ఆమె రంగనాథుడు అనే దేవుడిని ఇష్టపడ్డాడంట. అప్పుడు రంగనాథుడు స్వయంగా వచ్చి ఆమెకు పూలమాల వేసి ఆమె మెడలో తాడి కట్టినాడట. ఆమె ఆ రంగనాథ దేవుడిలో లీనమైపోయినాడట. ఇన్ని పనులు జరిగినా కాబట్టి అంతేకాక అదే దేవాలయంలో ఒక పిల్లి అనేవాడు దేవాలయం కట్టించినందుకు అది పిల్లి కొట్టూరు అయింది. స్త్రీ అంటే గోదాదేవి, ఆ స్త్రీ వెళ్ళి కొట్టూరు అంటే సుదర్శన చక్రము ఈ కోణంలో కలిగినారు 3 నదులతో. అందుకే ఈ నదికి త్రికోణం తీర్థము అనే పేరు వచ్చింది. ఇన్ని కణికలు కలగటం వల్ల ఇది పావనమైంది. అట్లే మన అభయ హిందూ సేన అనే సంస్థ పవిత్రం కావాలి అని నేను ఈ కథ చెప్పడం జరిగింది. సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వకంగా జయ శ్రీకృష్ణ ప్రణామాలు. గురువు గారిని భాగవతం. ఒకరిద్దరికి తీస్తాం, వచ్చిన వాళ్ళందరూ తిన్నట్టు దానికి మళ్ళీ ఫీల్ అయిపోతారు ఏదన్నా అంటే. శ్రీ గురుభ్యో నమః. ఈ శ్రీనివాస రామారావు గుంటూరులో మనరామాలయం. నాకు కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ జరిగే హిందూ వినాశనానికి ధ్వంసానికి సాక్షులుగా పట్టుకుంటున్నామని మౌనంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా గురువుగారి అనుమతితో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవిత్రమైన పుష్కర గ్రహాన్ని ఆ బాప్టిస్టులు ఇచ్చే చర్చిగా మార్చేశారు. ఆ పుష్కర గ్రహాన్ని ఎలాగైనా తిరిగి మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. మీరందరికీ నాకు మనవి గురువుగారి సంవత్సరం మీకు తెలియజేస్తాను. దీని మీద న్యాయ పోరాటం చేస్తారో ఎలా చేస్తారో దయచేసి దీన్ని తిరిగి మళ్ళీ పుష్కర గ్రహాన్ని పవిత్ర స్థలంగా మార్చే హిందూ ధర్మంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. గుంటూరు రామాలయం వాళ్ళు చెప్పిన దానికి వారే కమిట్ అయ్యి ఇక్కడ లాయర్ నెంబర్లు అవి తీసుకున్నారు కదా, లాయర్ ద్వారా ఏం చేయాలో ఎలా ఇందాక ఆయన చెప్పారు గుర్తుందని అధికమైన దగ్గరపెట్టండి. హౌ టు డిమాలిష్ విత్ లా, అదైనా అందుకని లా ఉపయోగించి దీన్ని ఎలా తొలగించాలో వాళ్ళ నెంబర్ తీసుకున్నారు కాబట్టి. అంటే చాలా దురదృష్టకర విషయం ఏంటంటే చాలామంది హిందువులు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరో ధర్మరక్షణ చేస్తారో మనమేమో బజ్జీ భక్షణం ఇంకో భక్షణ చేద్దాం. అదేమి కుదరదు. మనమే చేయాలి. నేను చేయి, నువ్వు చేయి, మనం చేద్దాం. ఏం చేస్తే ఏం చేయగలమో అది చేద్దాం. అయితే మనం అందరం కలిస్తే చాలా చేయొచ్చు. అందుకని ఈ విషయం మీరు ట్యాకప్ చేయండి. హౌ టు డిమాలిష్ దట్ పాపిస్ట్ గాడ్. ఓకే, పాపిస్ట్ గాడ్ని ఎలా డిమాలిష్ చేయాలి, అందుకోసం మీకు లాయర్లు ఆల్రెడీ నెంబర్లు ఇచ్చారు. కాబట్టి మీరు మనసు పెట్టండి, దాని మీద టైం పెట్టండి, ఫోన్ కొట్టండి, వాళ్ళని అడగండి, ఏం చేస్తే పని అవుతుందో చూడండి. వాడు ఎవడో చెబితే నేను నమ్ముతారో నమ్మరో, పార్లే బిస్కెట్ ఉన్నాయా, మ్యారీ బిస్కెట్, అవి లెక్కెట్టాడంట. అందులో 16 ఉంటారంట, 15 ఉన్నాయి. దాని మీద కేసు ఇచ్చేది. ఎక్కడ ఉన్నాను
కేసేస్తే అది పెద్ద కేసు, ఆడికి ఎంతో కట్టించారు వాళ్ళు లక్ష బిస్కట్కి. మరి ఇక్కడ ఘాట్లు పోతున్నాయి మన డబ్బులతో అక్కడ ఆడు ఘాటు కట్టాడు. మన డబ్బులతో పాస్టర్లు జీతాలు ఇస్తున్నారు. నేను ఒకసారి ఇలా చెప్పాను, పాస్టర్ జీతాలు ఇస్తున్నారు కదరా సిగ్గు లేకుండా అంటే, ఓ పార్టీ కుక్కల్ని ఆ పూజారికి ఇవ్వట్లేదా అంది. అంటే నేనన్నాను, పూజారికి నువ్విచ్చేదేట పుష్టి, పూజాల గుళ్ళో పూజ చేస్తే ఆ దేవుడిని చూసి పుణ్యంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఈ ఓపెన్ వాళ్ళు ఇల్లు బతుకుతున్నారు. పూజారి నువ్వు బతికించడండి, పూజారి వల్ల బతుకుతున్నావు. పాస్టర్ నుంచి ఏమన్నా రూపాయలు ఎన్నిసార్లు అడిగాను, ఒకసారి కాదుగా గొంతు నొప్పొచ్చారో అడిగాను. చర్చి నుంచి మసీదు నుంచి రూపాయి కాలేని చాపాటాలు గుళ్ళు డబ్బులు ఎందుకు పెట్టుకెళ్తున్నారు? కాబట్టి గుళ్ళో ఉండేవాడు ఎవడైనా హిందువే అయి ఉండాలి. సెక్యులర్ అంటే తనండి, సెక్యులర్ అంటే వాడు వ్యభిచారి ఉంటాడు. రాసుకోండి, నేను రెడీ ఎవరికైనా గొడవ. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, అమ్మయ్య దండం పెట్టేస్తే దేవుడా నాకు ఇచ్చేయి అని చెప్పేసి వచ్చేస్తున్నాం అంతే. అక్కడ వాడు గుర్తెట్టుకోడు. ఎవడో గోవిందు చెప్తుంటే ఎవరి గోతుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల్లో అందరూ చూశారు కదా, నేను గోవిందు చెప్తుంటే ఎలా అడ్డుకున్నారో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీరు నాకెందుకు అనుకోకండి. ఎవరికి వాళ్ళు ప్రశ్నించండి. వీలైతే 10 మంది 20 మంది 30 మంది ప్రశ్నించండి. మన మైండ్ సెట్ మారితే రాష్ట్రం కాదు, దేశం కాదు, దునియా మొత్తం మారుతుంది. మన మైండ్ సెట్ మారాలి. మనకంటే తక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళు ఈ దునియా మాదే అనుకుంటున్నారు. వచ్చే 2050 కల్లా దీన్ని డిక్లేర్ చేస్తామని ఆల్రెడీ ప్రకటనలు ఇస్తున్నారు. మనం ఎక్కువ మంది ఉన్నాం కానీ విడివిడిగా ఉన్నాం. పువ్వులు కూడా కలిపి అడిగితేనే దండ అవుతుంది. కాబట్టి చిన్నప్పుడు పాడుకున్నాం. ఇప్పటిదాకా మా లక్ష్మణ గారు భగవద్గీత ఎంతో చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళాక ఇవాళ అలసిపోయి ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, రేపైనా ఎల్లుండి నుంచి అయినా భగవద్గీత మొదలు పెట్టండి. మనం భగవద్గీత శ్లోకంలోనే ఇంకా ఒక మాట రాసుకున్నాం మన లోగోలో. ఏంటది? యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధాయ కృత నిశ్చయ. కాబట్టి యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం ఎవరి మీద అయ్యొచ్చు? బయటోడే కాదు, లోపలతో కూడా. బొట్టు పెట్టుకోకుండా ఎవడు దేవాదాయ శాఖలో పని చేయకూడదు. దేవాదాయ శాఖ ఇస్ నాట్ ఆఫీసు, దట్ ఈస్ ఎ ధార్మిక్ ప్లేస్, రిలీజియస్ ప్లేస్. రేపు మనం మన సంస్థ తరఫున మీరు ఎక్కడికక్కడ ఈ ఎంఆర్ఓలకి వల్ల పిటిషన్ అందుగా ఎంఆర్ఓలకి అందరికీ ముఖ్యంగా దేవాదాయ శాఖ వాళ్ళకి ఏం ఇవ్వాలి? ఇవి మా సంస్థ తరపున డిమాండ్. ఏంటవి కొన్ని చెప్తాను, మీరు కూడా యాడ్ చేయండి. మనం అంతా కలిపి యూనిఫామ్గా ఒకటి తయారు చేసి ఇద్దాం. ఏంటది? దేవాదాయ శాఖలో హిందువులు మాత్రమే పనిచేయాలి. డిక్లరేషన్ ఇవ్వాలి, నేను హిందువులని. అలా ఇచ్చినోడే అందులో పనిచేయాలి. ఎవడు బొట్టు పెట్టుకోకపోయినా మేము ఊరుకోము. ఎవడైనా అన్ని మతస్థులుంటే మేము ఊరుకోము. మీకు నేను రోడ్ టైం ఎత్తున్నాము అది మేము జారీ చేస్తాం కదా. మనమేమో అక్కడ దుర్గమ్మ ఉందనుకుంటుంటే వాడేమో సాతానంటే, అక్కడ వెంకటేశ్వర ఉన్నాడు అనుకుంటే వాడు సాతానంటే, వాడికి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? అంటే మన వేరు మనకున్న మనం ఇచ్చే పనుతో పాస్టర్లు జీతాలా. కాబట్టి పౌరుషహీనులైన హిందువుల్ని పౌరుషవంతులుగా చేయడానికి భయపడుతున్న హిందువులకి అభయం ఇవ్వడానికే అభయ హిందూ సేన. మీలో పిరికి వాళ్ళు ఉంటే మీ పిరికితనం వదలండి. మీకు ధైర్యం ఉంటే మిగిలిన వాళ్ళని ధైర్యవంతులుగా చేయండి. మాట్లాడాలి, పోట్లాడాలి, కానీ కలిసి
ఇవన్నీ జరుగుతాయి. మా బాల్యంలో ఓ పాట నేర్చుకున్నాం, ఎంత బాగుందంటే చిన్న మొక్క. ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం, ముందు ముందుకేయుదాం. చుక్క చుక్క నీటి పొట్టు ఒక్క నదిగా మారుదా, పెంపు నదులు ఒక్కటైతే పెద్ద సంద్రమగునురా. ఈ విధంగా మనందరం కూడా చుక్క చుక్క నీటి పొట్టు లాంటి వాళ్ళమే, కానీ మనందరం కూడా పెద్ద నదిగా మారచ్చు. ఎలా మారచ్చు ఇందాక లాయర్ శ్రీకృష్ణ కుమార్ గారు చెప్పారు కదా. ఇక్కడ మనంతా కూడా ఇప్పుడు కొద్ది నుంచి మీరంతా ఓపికగా ఉండి విని చాలా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. మిగిలిన విషయాలు లాయర్ గారు చెప్తారు. మనం ఇంకెవరైనా మాట్లాడే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీతో ఒక శ్లోకం చెప్పిస్తారు లక్ష్మణ్ గారు. చాలా చాలా సంతోషం. మీరు మిమ్మల్ని మీకు హెల్ప్ శాలరీ వీరికి తోడేవారు అంతేనా తల్లి? రైట్ సార్. మీరు ఇంకెక్కడెక్కడ మా అవసరం ఉందో అక్కడ మమ్మల్ని పిలవండి ప్లీజ్. ఒకసారి కూర్చోండి. అలాగే కూర్చోండి. నేను దండం పెడతారా? చాలా చాలా ఆనందం నాకు అక్కడ కలిసారు నాన్న. అది ఏ ఊరు అది సార్? రైట్ రైట్. ఫోటో తీసుకురా. జై శ్రీరామ్, జై జై గీత, భగవద్గీత, జై జై గీత, భగవద్గీత. గీత తీసావు కదా. కెమెరా ఓపెన్ చేసి అమ్మాయి జాగ్రత్తగా. స్వామీజీతో ఫోటో సెషన్ నడుస్తూనే ఉంటుంది. స్లోగా మనం భగవద్గీతలో ఒక అధ్యాయం చదువుదాం. భగవద్గీతలో ఒక అధ్యాయం ఎవరు అనట్లేదు. చదువుదాం. హరి ఓం శ్రీ పరమాత్మే నమః. అథ పంచదశోధ్యాయః పురుషోత్తమ యోగః. శ్రీ భగవానువాచ. నేను చెప్తానండి శ్లోకం, రిపీట్ చేయండి దయచేసి, విడగొట్టి చెప్తాను. ఊర్ధ్వమూలం అధఃశాఖం, ఊర్ధ్వమూలం అధఃశాఖం, అశ్వత్థం అన్నిటి పట్టుకున్నాను సార్. అందరికి తీసారండి అట్లా సతీష్ వెళ్ళిపోయారా? సతీష్ నెంబర్ ఇస్తారా? సార్ జీ రేపు ఏకాదశి వచ్చింది. ఇవాళ ఇంకో ఎల్లుండ దాకా ఇంకా భోజనాలు 60 మంది దాకా భోజనాలు ఉన్నాయండి. ప్యాక్ చేస్తున్నారు, తీసుకుని వెళ్ళొచ్చు కావాల్సిన వాళ్ళు. ప్యాకింగ్ ఏర్పాటు తెలుస్తుంది. భోజనం అందరికీ తీసారు. సౌండ్ రావట్లా, పరమ తిన్నా కూడా రావట్లా, టీ దగ్గర రావట్లా, వడ తిన్నా కూడా రావట్లా. ఊర్ధ్వమూలమహశాగం అశ్వత్థం ప్రాహరవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద స వేదవిద్ అధశ్వార్థం ప్రస్తుతా తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాహ అధస్య మూల్యాన్ అనుసంతతాని కర్మాణుబంధీని మనుష్య
వద్దా నరూపమస్యేహ తదోపలభ్యతే నాతో నచాలిర్ న సంప్రతిష్ఠా అశ్వత్థమేనం పైన కాలుతుంది. సువిరూఢమూలం అశంగశస్త్రేణ దృఢేన చిత్వా 15వ అధ్యాయం చదువుతున్నాడు పురుషోత్తమ యోగ భగవద్గీతలో. ఒక శ్లోకం కానీ ఒక అధ్యాయం కానీ చదవగలిగితే అక్కడికి దేవతలు చేరుకుంటారని చెప్తాడు భగవద్గీత. గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. నిర్మాణమోహ జిత సంగదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంగై ధర్ష్యంతో మూఢాః ఫలమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదాప్నోతి యచ్ఛాకృత్వామతీశ్వరా గృహీత్వైతాని సంయాతి వాయుగంధవివాసయాత్. అస్సలు బాగలేదు, పరమ పని చేయలేదు. 40 యుద్ధం చేసిన పరమం కూడా ఉపయోగలేదు, కృష్ణుడు ఉపయోగలేదు. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ